అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం, మీ సహకారంతో మన సినిమా పెద్ద హిట్ అయింది. చాలా ఆనందం. ఈ హిట్ అవడంలో సినిమా తీసే పాత్ర మాదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లే పాత్ర మీదయింది. ఇవాళ మన టీం అంతా వెళ్ళి ఆంధ్రాలో తిరిగి వచ్చారు, మళ్ళీ వెళ్ళబోతున్నారు రకరకాల ప్రదేశాలకి. అక్కడ మీడియా వారు కూడా కవర్ చేసి దీన్ని మొత్తం ప్రచారం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ కలవడానికి ముఖ్య ఉద్దేశం పైరసీ. అంటే కొన్ని సంవత్సరాలుగా లేని పైరసీ, అంటే కొన్ని సంవత్సరాలుగా లేకపోవడానికి కారణం ఛాంబర్ వారు చేసిన ప్రయత్నం కానీ, ప్రొడ్యూసర్లు చేసిన ప్రయత్నం కానీ, అవన్నీ ఫలించి, అది కాకుండా ఓటీటీలు పెరిగి, ఆ తర్వాత థియేటర్లో, చిన్న చిన్న థియేటర్లో కూడా సినిమాలు వేసి పైరసీ అనేది క్రమంగా కిందకి వెళ్ళిపోయింది. కానీ సడన్గా ఒక 2 మాసాలుగా ఈ పైరసీ రాక్షసి మళ్ళీ తన పగని పైకి తీసి నాట్యం ఆడుతుంది. ఇది మరీ ఎత్తుకు లేవకుండానే దీన్ని తీసేయాలి అనే ఒక ఉద్దేశంతో, యాక్చువల్గా ఇది మొన్న ఈ మధ్యకాలంలో లేనిది మొన్న దిల్ రాజు గారి సినిమాతోటి ప్రారంభమైంది మళ్ళీ. అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి మేమందరం ఇదివరకటి నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం. అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరసీలు చిన్న అయినా పెద్ద అయినా ఏ సినిమాకైనా ఆ పైరసీని డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్లు అదే పని మీద ఉంటారన్నమాట, పగలు రాత్రుళ్ళు. ఆ సెల్లు ఈ సినిమాకి కూడా ఆ సెల్ని ఎంగేజ్ చేశాము. కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు. రేపు ఎల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము. ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం. ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము. సైబర్ క్రైమ్ నుంచి ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే, ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది. మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టుదలతో ఉన్నాం దీన్ని. అందువల్ల హెచ్చరించడం ఏంటంటే, ఇది ఒక క్రైమ్. ఈ మధ్య మర్చిపోయాము మనం, కానీ ఇది ఒక క్రైము. దీనికి ఒక ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదివరకు ఉన్నంత కష్టం కాదు, ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంచెం తేలికైంది. అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపులకి నా హెచ్చరిక, వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది. అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా కాకుండా కొన్ని వెబ్సైట్లు ఏదో అది తెలియక కుర్రోళ్ళు సరదాగా వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. నిన్న ఆర్టీసీ బస్సులో, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వేశారు. అమాయకత్వం, ఆ డ్రైవరు అమాయకత్వం. అది అది వివరంగా వాసు చెప్తారు, ఎక్కడ ఏంటి అది వివరంగా వాసు చెప్తారు. అందుకని మీరు మా సినిమాని సక్సెస్ చేయడానికి ఎంత బాగా మీడియా వారు ఉపయోగపడ్డారో దీనికి కూడా సహకరించి మా సినిమాని, ఎందుకంటే ఇవాళ పాప సక్సెస్ తోటి కుర్రాళ్ళు అటు ఇటు పరిగెడుతూ మధ్యలో మేము అక్కడ చూసాము, మేము ఇక్కడ చూసామని అంటుంటే వీళ్ళు పాపం డల్ అయిపోతున్నారు. నేను లైఫ్లో బోల్డ్ చూసేశాను. ఇవాళ ఈ కుర్రోళ్ళందరూ నా చుట్టూ ఉత్సాహంగా ఈ సినిమా హిట్ అయ్యిందని ఒక ఉత్సాహంతో వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఇది ఒక ప్రతిబంధకం అయిపోయింది మాకు. అందుకని దయచేసి దీంట్లో మిమ్మల్ని సహకరించమని కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. కట్టిండ్రు ఆల్రెడీ వాళ్ళు వర్క్లో ఉన్నారు. ఛాంబర్ వర్క్ చేస్తుంది దీనికి. బట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి
ఈ అన్నిటికీ కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. నాట్ ఓన్లీ చాంబర్ సరిపోతే ఇంకో ఏజెన్సీని కూడా పెట్టుకున్నాం. మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదండి. గీతార్స్ ఆల్వేస్ మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు కూడా. రైట్. పైరసీ తగ్గిపోయిందండి, అవసరం లేదు. అది ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఏంటంటే లాస్ట్ 2 yearsగా పైరసీ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చిందండి. అంతకుముందు మీ అందరం చేసిన కృషి, గీతా గోవిందం అప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది గుర్తుండి ఉంటుంది అప్పుడు ఎంత ఫైట్ చేసాము ఏంటి అనేది. మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి, చాంబర్ సపోర్ట్తో కానీ అందరం కలిపి ఆ విధంగా అప్పుడు చాలా ఫైట్ చేసి దాని తర్వాత చాలా మార్పులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సైబర్ సెల్ని కూడా చాలా స్ట్రాంగ్ చేసి మన చాంబర్లో ఉన్న ఇవన్నిటిని కూడా చేయడం, అదే అట్ ద సేమ్ టైం ఓటీటీసీ ఇవన్నీ కూడా రావడం వల్ల పైరసీ అనేది చాలా తగ్గుతూ వచ్చింది 2 years నుంచి. అన్ని లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 months నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ 2 months నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడూ లేని కల్చర్ ఇది మన తెలుగులో. లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ వీటిల్లో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 monthsలో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది. నేను, అరవింద్ గారు, మీ అందరం కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా మేము చెప్పేది ఏంటంటే ఇది మా అందరి కష్టం. రాత్రింపగళ్ళు కష్టపడకుండా 2 సంవత్సరాలు ఎండనక వాననక ఆ సముద్రంలో పడి, ఇసుకలో పడి, ఇన్ని కష్టాలు పడి మేమందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది. అండ్ రెండోది ఏంటంటే అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు, ఏమైనా సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది. దాని ప్రకారం ఈరోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి కానీ, ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తారని కానీ ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నిటికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక. ఇప్పుడు గీత గోవిందప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్, అక్కడ చాలామంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు. బట్ వన్స్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని మేము కూడా వెనక్కి తీసుకోలేము. మాకు తెలుస్తుంది అరే వీళ్ళ భవిష్యత్తు ఉంది, వీళ్ళది కొంచెం ఇది చేయాలని చెప్పి. బట్ నిజంగా మేము జాలిపడి వెనక్కి తీసుకుందామన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేసు ఫైల్ అవుతే ఎవరం కూడా వెనక్కి తీసుకోలేము. ఈ రోజుకి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న గీతా ఆర్ట్స్కి వచ్చి అరవింద్ గారిని, నన్ను, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేమేం చేయలేని పరిస్థితి అది. ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి, దీంట్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు, చాలా ఈజీ పని వాళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని 60 మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేసాక. ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము, ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఈ అన్నిటికన్నా ఘోరం ఏంటంటే మేము అందరం బాధపడింది ఏంటంటే ఒక ఆర్టీసీ బస్సులో ఎలా వేస్తారు సినిమాని అసలు. ఓకే అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయనకి ట్వీట్ చేశాను, వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడడం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వేటు న్యూస్లో పొద్దున్న వచ్చింది మాకు, ఆ మొత్తం వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు. వాళ్ళు ఆ సర్వీస్ నెంబర్తో సహా రాశారు మొత్తం. అది సర్వీస్ నెంబర్ 3066 ఏపీఎస్ఆర్టీసీ పలాస నుంచి విజయవాడ వెళ్ళే ఆర్టీసీ బస్ అది. దాంట్లో వేసారు. నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని. ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈవెన్ విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని, అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము. ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మా దుర్గేష్ గారు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను. ఈ విషయం మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటాం. అదేవిధంగా చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం, మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా 100% కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము.
మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే గీత గోవిందం కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి, ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి. ఏ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ని కూడా మాకు వీడియో వచ్చింది, మీ మీ కేబుల్ ఆపరేటర్లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు, 100% పంపిస్తారు. పంపిస్తే మాత్రం మేము కేసు పెట్టకుండా మాత్రం వదలము. ఒకటే నేను మన అక్కినేని అభిమానులకు కానీ సినిమా అభిమానులకు కానీ మమ్మల్ని ఆదరించే అభిమానులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ఎవరైనా సరే ఈ సినిమాని కేబుల్లో ప్లే చేస్తున్నా లేదా పబ్లిక్ ప్లేసుల్లో ప్లే చేస్తున్నా, లేదు ఇట్లాగా డౌన్లోడ్ చేసి ఇట్లాగా ఇల్లీగల్గా ప్లే చేస్తున్నా కూడా, లేదా గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తున్నా కూడా, మీరు జస్ట్ వీడియో తీసి ఆ వీడియోని ఈ నెంబర్కి పంపించండి, 9573225069. మీరు చేయవలసింది ఒకటే, అభిమానులందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరన్నా దీన్ని గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి, ఆ గ్రూప్ని తీసి ఆ అడ్మిన్ నెంబర్ కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్కి వెళ్ళి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి. అది పంపిస్తే ఒక్క సాక్ష్యం చాలు మేము కేసు ఫైల్ చేయడానికి. 100% నేను ఫైట్ చేస్తాను ఈ విషయం మీద, దాంట్లో డౌట్ అయితే లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ సాక్ష్యం అంతే. ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది. సో దయించి మీరు ఎక్కడ ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఎవరు దీన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఈ నెంబర్ ఏదైతే ఉందో 9573225069, ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, చాలా చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసి ఇచ్చాము. నిజంగా ఆయన కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ సినిమాకు ఉంది. దీన్ని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా కష్టపడి రాత్రి పగళ్ళు ప్రమోట్ చేస్తున్నాము. అట్లాంటి ఈ సినిమాని కాపాడుకోవాల్సింది మాతో పాటు అభిమానులుగా మీకు కూడా బాధ్యత ఉంది. ఏం పర్లేదు, ఒక 1 వీక్ 2 వీక్స్ కష్టపడండి. ఎక్కడన్నా జరుగుతున్నా కూడా ఈ నెంబర్కి ఆ వీడియోస్ పంపించండి, మిగతా విషయం నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సింపుల్ లవ్ స్టోరీ సార్, ఇందులో స్టారు లేదు వారు లేదు. చిన్న లవ్ స్టోరీ కదా ఇది. దీన్ని పెద్ద హడావిడిగా పెద్ద రిలీజ్ చేసి దీన్ని ఇంకొక ఆపోజిట్గా రిలీజ్ చేసి అట్లాంటిది ఏం జరగలేదు కదా ఈ సినిమాకి. అందుకంటే పైరసీ ఆ పోటీల్లో ఎవరన్నా అలా లీక్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. ఇప్పుడు అంటే దీనికి ఓవర్సీస్ కాపీకి ఇండియా కాపీకి చిన్న డిఫరెన్స్ ఉంది. దీనికి ఇది ఓవర్సీస్ కాపీ, బేస్ వచ్చి ఓవర్సీస్ కాపీ. అది ఫైండ్ అవుట్ అయింది, ఎక్కడ ఏంది అనేది ఫైండ్ అవుట్ అయింది. ఆ పనిలోనే ఉన్నాం మేము. 100% ఓవర్సీస్ కాపీ నుంచి వచ్చింది. అయితే ఏంటంటే ఇప్పుడు చేసిన వాళ్ళది ఒక నేరం అయితే దాన్ని రొటేట్ చేస్తున్నా లేదా డౌన్లోడ్ చేసినా కూడా ఇట్స్ క్రిమినల్ కేసు అది మన లా ప్రకారం. సో చేసిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి ఇది చేస్తున్న వాళ్ళు ఇంకొక రకమైన ఇది ఉంటుంది. సో నేను కామన్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అది తప్పు, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు, ఆ వల్ల చిక్కుకోవద్దు. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా పవర్ఫుల్. ఏ ఫోన్లో ఇది ఉన్నా కూడా ఐపీ మీరు ఫార్వర్డ్ చేసినా ఏం చేసినా కూడా ఈజీ టు ట్రేస్. అది ఇప్పుడు ఆ ఫైండ్ అవుట్స్ అన్ని చేస్తున్నారు. ఇది యాక్చువల్ ఏంటంటే తమిళ్ ప్రింట్ నుంచి వచ్చింది, దానికి తెలుగు ఆడియో కలిపారు దానికి. అది కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మొత్తం రీసెర్చ్ అంతా కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు క్యూబ్ అంటే కోడ్ ఉంటుంది డెఫినెట్గా. అది వీడియో చేయగానే కోడ్ తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ ఏ క్యూబ్ నుంచి రాలేదు, అది బయట ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అరవింద్ గారి తండ్రికి రిలీజ్ అయినప్పుడు రాజు గారికి పట్టదు. ఇండస్ట్రీలో మనలో మనకి యూనిటీ లేకుండా ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ అప్పటికప్పుడు తంటాలు పడడం, తర్వాత ఆడ సినిమా అయిపోయాక అక్కడితో అయిపోతుంది. ఒక కామన్ ప్లాట్ఫామ్లో అందరూ వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని చేస్తే ఇంతవరకు రాదు కదా. యాక్చువల్గా అలాగా అనుకునే అప్పుడు ఇక్కడ సెల్ పెట్టామండి, అందరం కలిపే ఆ సెల్ పెట్టాము. ఈ మధ్య ఆ సెల్కి కొద్దిగా సపోర్ట్ తక్కువైంది, ఎందుకంటే పైరసీ పోవడం వల్ల.
బట్ నేను మట్టుకు అన్ని సినిమాలకి కన్సిస్టెంట్గా డబ్బు కడుతూనే వచ్చాను ఇక్కడ. కొంతమంది ఏంటి పైరసీ లేదు కదా ఈ డబ్బులు ఇక్కడ కట్టడం ఎందుకులే అని కొంతమంది వదిలేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెల్ బలంగా ఉండాలంటే మనం అందరం వస్తుంది అనుకునే డబ్బు పే చేయాలి. ఇందులో పైరసీ వస్తుంది రాబోతుంది అనుకునే పే చేయాలి. అందుకని ఈ సెల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలండి. మీరు అన్న ప్రకారం నేను ఈ సెల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను. సార్ మోర్ దెన్ పైరసీ లేకపోవడం కంటే ఓటీటీ నుంచి అమౌంట్ తగ్గి థియేట్రికల్ మీద డిపెండెన్స్ పెరగడం వల్ల మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే పైరసీ పోయిందంటున్నారు బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు బెటర్ ప్రింట్స్ వస్తున్నాయి కనిపిస్తున్నాయి కాబట్టి మనకు తెలుసు. ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ మైనర్ ఇదండి. మేము వై విల్ లూజ్ అవర్ రెవెన్యూ. అది ఎక్కువ ఉంటే ఊరుకోండి. లేదు సార్, దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మన ఏదైతే ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ మనకి. బట్ అట్ ద సేమ్ టైం మేము ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మన క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ప్లాట్ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో ఆ ఎన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతల వాళ్ళు అంతే టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దెమ్. సో అందుకని మనం ఎంత టెక్నాలజీ వెళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురే ఉంటున్నారు. మధ్యలో బాగా కంట్రోల్ అయింది, ఇప్పుడు మళ్ళీ లూజ్ అయింది. సో అగైన్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ ఆన్ దిస్ అగైన్. ఇక ట్రాక్ చేశారండి. అవి 46 IP అడ్రసెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్తో లింక్ ఉంది. వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు. ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్కి 1 అవరే ISP బ్లాక్ చేయడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అది కూడా ISP ఇండియా బ్లాక్ చేసింది చాలా. ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న 3 సార్లు బ్లాక్ చేసాం. వాడు ఇమ్మీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక IP నుంచి వాడు చేయొచ్చు. కానీ దారుణం అంటే ఇప్పుడు ఇది ఒక్క సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ కొన్ని వందల సినిమా ఉదాహరణకి అల్లు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆహా డైరెక్ట్గా ఇంకో పేరుతో అక్కడ ఉంటుంది. అలా కొన్ని వందల సినిమాలు జరుగుతున్నప్పుడు ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఇంత బలంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి గట్టిగా సపోర్ట్ తీసుకోవాలి. లేదండి, ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా వాడు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఇండియా నుంచి వాడు హోస్ట్ చేస్తే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఈజ్ ఎక్సలెంట్ ఆ వర్క్లో మాత్రం ప్రొడ్యూసర్స్కి. ఒకటి ఏంటంటే ఈ హోస్ట్లన్నీ కూడా నాన్ ఇండియన్ దీని నుంచి వస్తున్నాయి. అండ్ రెండోది ఏంటంటే హోస్ట్ కన్నా కూడా ఎక్కువ ఏంటంటే గ్రూప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. హోస్ట్ ఈజ్ జస్ట్ 10-15%. మోర్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ విచ్ ఇస్ ఎ పర్సనల్ స్ప్రెడ్డింగ్, దట్ ఈజ్ మోర్. ఈ స్టాటిస్టిక్స్ కానీ అన్నీ ఉన్నాయన్న మన దగ్గర. మోర్ దెన్ మీరు అంటున్న ఐబొమ్మార్ మోర్ దెన్ ఇట్లకి అన్నా కూడా ఎక్కువ ఏంటంటే పర్సనల్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు మనం ఆ పేర్లు ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దయించి ఆ పేర్లు కట్ చేసేసేయండి. లేదండి, నాకు తెలిసి లేదు. యాక్చువల్గా పైరసీ మనకన్నా తమిళ్లో కూడా చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. సార్ అరవింద్ గారు ఇంకొక విషయం క్లియర్ చేయండి. మీరు అన్నట్టు ఫస్ట్ గేమ్ చేంజర్ స్టార్ట్ అయినప్పుడు ఒక రూమర్ ఒకటి స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. ఇలాంటి ప్రింట్లో ఇంత క్లారిటీ వచ్చిందంటే ఎడిటింగ్ రూమ్లో నుంచి బయట రావచ్చు అని కొంతమంది డౌట్లు చేశారు. అసలు ఎడిటింగ్ రూమ్లో నుంచి అవకాశం ఉందా? లేదండి, ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంత క్లారిటీ ప్రింట్లు రావు. ఎందుకంటే అక్కడ స్టీరియో సౌండ్ సింక్ అండ్ వీడియో సింక్లు ఇంత క్లారిటీలు ఉండవు. ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు లో రెజల్యూషన్ ఫైల్సే ఉంటాయి మొత్తం. గీతా గోవిందం ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చిందండి. యా, ట్యాక్సీ వాళ్ళ కూడా ఎడిటింగ్ రూమ్ నుంచే సేమ్ హార్డ్ డిస్క్ నుంచి ఒక హార్డ్ డిస్క్ నుంచి. అంటే ఈ రెండు మా ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చినాయి. అవునండి, రిలీజ్కి ముందు అన్ని కంట్రోల్లో ఉన్నాయండి, 100% కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి ఎడిటింగ్ రూమ్కి
365 డేస్ 3 షిఫ్ట్స్ పెడుతున్నారండి. మా ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళేవాడు బయటకు వచ్చేవాడు, ఇంక్లూడింగ్ మీ. నేను సైన్ చేసే లోపలికి వెళ్ళాలి. ఎడిటింగ్ రూమ్లో ఆపోజిట్ సైడ్ కెమెరా ఉంచుతాం, ఎవరన్నా జేబులో తీసి ఏదైనా చేస్తున్నారేమో అని. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి గీతా గోవిందం దెబ్బకి. మేము అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో జరగట్లేదు. మన కాపీ బయటికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండట్లేదు. ఎందుకు ఇదివరకు మనం 100-200 కాపీలు ఏదో స్ట్రిక్ట్గా చూసాం. ఇవాళ ఏ సినిమా చూసినా 600, 700, 800, 2000 ఇలాగా వెళ్ళిపోతున్నాయి కదండి కాపీలు. కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. అందువల్ల పాన్ ఇండియా చేయకుండా ఉండలేం కదండి. నేను చూడలేదండి. అలాగే మీడియా వారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, కొన్ని కొన్ని పైరసీ వెబ్సైట్లో ప్రింట్ వచ్చిందన్నది మన కొన్ని వెబ్సైట్లు కొన్ని ఛానల్లో కూడా అరే ఈరోజు ఈ కాపీ వచ్చేసిందో అని పబ్లిష్ చేస్తున్నారు. సో ఛానల్స్కు ఉండే వెబ్సైట్ల ద్వారా అవి ఆఫ్ రికార్డ్లో చెప్తాను, మెయిన్ స్ట్రీమేనండి. అంటే సైడ్ స్ట్రీమ్ అయితే అసలు ఎంత ఫీల్ అవ్వాల్సిన లేదు. మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన ఛానల్ వెబ్సైట్లో కూడా ఆ వెబ్సైట్లో వచ్చేసిందో అనేది అదొక పబ్లిసిటీ లాగా, అది మీడియా మిత్రులందరికీ నైతిక బాధ్యతగా తీసుకుని, అదేమి అఫీషియల్గా వచ్చిన ప్రింట్ కాదండి, ఒక ఆహాలో, అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది అన్నట్టు వచ్చేసింది చూడొచ్చు అనే ఇదిని ప్రోత్సహించవద్దు అని మీడియా సమక్షంగా అరవింద్ గారి సమక్షంలో కోరుకుంటున్నామండి. ఇది కూడా త్వరలో కంట్రోల్ చేసేస్తాం సార్. ఇందులో ఇది కూడా త్వరలో కంట్రోల్ చేస్తాం. అది కూడా కనుక్కున్నానండి. వాళ్ళు ఏం చేశారంటే వెబ్లో పెట్టకుండా వాళ్ళు ఓన్లీ యాప్లో పెట్టారు. జనరల్గా యాప్ నుంచి డౌన్లోడ్ చేయలేరు, కష్టం. ఇప్పుడు వెబ్లో పెడితే డౌన్లోడ్ చేయగలరు. సినిమా ఇవన్నీ కూడా వాళ్ళు వెబ్లో పెట్టకుండా ఓన్లీ యాప్లో పెడతాం వల్ల ఫస్ట్ 1 వీక్ బాగా కంట్రోల్ అయింది. అది కానీ ఒక 15 మంది ఒక మెయిన్ ప్రొడ్యూసర్స్ మాత్రమే అనుకుని, ఈ 15 మంది ప్రొడ్యూసర్స్ 10 కోట్ల నుంచి దాదాపు 400 కోట్ల వరకు బడ్జెట్స్ పెట్టి సినిమాలు తీస్తున్న పరిశ్రమ. వీళ్ళు మెయిన్గా స్ట్రీమ్ చేసేసుకొని ఈ 15 మందే మెయిన్ తీసేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది కదండి. వీళ్ళందరూ వాళ్ళు కట్టట్లేదు, వీళ్ళు కట్టట్లేదు అని వీళ్ళ మీద వీళ్ళు పెట్టుకొని వాళ్ళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే చివరికి నష్టం సినిమాకే కదా. మీరు కాదు, మీరు ఇచ్చిన సలహా మంచిదే. అది ఛాంబర్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టడానికి బాగుంటుందండి. వాళ్ళు ఏమి డిసైడ్ చేస్తారో అక్కడ మనం చూద్దాం. ఎందుకంటే మనం డిసైడ్ చేసేది కాదు. ఈ పైరసీ వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటుందా ప్రొడ్యూసర్స్కి? వాళ్ళు కూడా ఈ పైరసీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఉండదు. ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. నేను అందుకే అక్కినేని అభిమానులందరికీ గట్టిగా చెప్పింది, ఎందుకంటే ఇది మంచి హిట్ సినిమా, జనాల్లో ప్రూవ్ అయిన సినిమా, హిట్ కింద వెళ్తుంది, మీరందరూ దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పింది మెయిన్ దాని గురించే. నేను అవునా వేసారా తెలియదు, ఇంకా నాకు చూస్తా. మీరిద్దరు వేదిక దిగిపోతే నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాల్సింది ఏదో ఉంది, మీకు సంబంధం లేని విషయం. ఇది కొంచెం ఒక రకమైన ఎమోషనల్ ఇష్యూ, అందువల్ల మిగతా వాళ్ళకి సంబంధం లేదని చెప్పాను. ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు. ఈ మధ్య రామ్ చరణ్ గురించి నేను హలో ఆ మైక్ ఇవ్వరా?
అక్కడే ఏదో చేసావా? హలో. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు, మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి. దీంతో ఆపేద్దాం సార్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నేను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను ఎమోషనల్ ఇష్యూ అని చెప్పాను. నేను చెప్పిన దానికి విలువ లేకుండా పోద్ది. దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తే అందులో కొంచెం ఇంకో హెడ్డింగ్ వస్తుంది. ప్లీజ్.